వారిలాగా ఎటువంటి సైట్ విషయంలో కానీ ప్రాపర్టీ విషయంలో కానీ అలాగే కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా క్రెడిట్ మెంబర్ అంటే ఒక నమ్మకం, ఒక నాణ్యత విషయంలో ఎంతో నమ్మకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రాపర్టీస్ కడతారు. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఈ యొక్క ప్రాపర్టీని తమ కళల కన్నా ఒక మంచి సొంత ఇంటిని నెరవేర్చుకునే విధంగా వారు ఎంత అపోలో హాస్పిటల్ కి ఒక స్టాల్ ఇస్తున్నాము సిఎస్ఆర్ యాక్టివ్ కింద. మిగతా స్టాల్స్ అన్ని కూడా ఈ బిల్డింగ్ మెటీరియల్స్, లేఅవుట్స్, ఫ్లాట్స్, ప్లాట్స్ అందరికీ అందుబాటులో విధంగా ఉండే విధంగా డిఫరెంట్ రేంజెస్ లో కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ వెరీ లార్జ్ స్కేల్ లో ఈ ప్రాపర్టీ ఎక్స్పోస్ కండక్ట్ చేస్తుంది. అలాగే మీకు విశాఖపట్నానికి సిటీ ఆఫ్ డెస్టినీ ప్రెజెంట్ ప్లేస్ అండి. ఇక్కడ ఈవెన్ పోస్ట్ రిటైర్మెంట్ ఆల్సో పీపుల్ వాంట్స్ టు సెటిల్ హియర్. గవర్నమెంట్ ఫామ్ అవగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇది రిప్రజెంట్ చేయగానే స్టాండ్ పాలసీ తీసుకున్నారు. బట్ కొంచెం అంటే గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దాన్ని అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ శాండ్ ఉంటే, ఎగ్జాంపుల్ తిరుపతిలో లడ్డు రేషన్ గా ఇచ్చేవారు, అప్పుడు బ్లాక్ మార్కెట్ ఉండేది. ఫ్రీ చేశారు, డివోటీస్ కి అన్లిమిటెడ్ గా వాళ్ళకి ఎంత కావాలో అంత రేట్లో ఎప్పుడైతే సప్లై ఉందో దిస్ నో బ్లాక్ మార్కెట్. ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ తీసుకున్న పాలసీ వీఆర్ వెల్కమింగ్, మంచి పాలసీ కానీ బట్ అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ శాండ్ ఉంటే కనుక లేకుండా అది బ్లాక్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుంటే ఫుటేకర్ గారు దృష్టిలో పెట్టుకోవడానికి రిజర్వ్ చేసుకోవడానికి. సో సప్లై ఆఫ్ శాండ్ అనేది అన్ఇంటరప్టెడ్ గా దాని రిస్ట్రిక్షన్స్ చేయకుండా ఉంటే కనుక కాస్త అందరికీ ఈవెన్ కామన్ మ్యాన్ ఇది కట్టుకునే వాళ్ళు కూడా కాస్త వెసులుబాటు ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. So, very good morning, all of you. First of all, I'd like to thank CREDAI people to invite me for this